గతంలో స్కామ్లన్నింటికీ పరాకాష్ట నేడు అమరావతిలో జరుగుతున్న దోపిడీ అని జగన్ ఆరోపించారు. 2018లో అమరావతిలో పిలిచిన టెండర్ల విలువ 41,000 కోట్లని, ఇందులో 5,000 కోట్ల పనులు చంద్రబాబు గతంలోనే పూర్తి చేశారన్నారు. మిగిలిన పనులు 35,000 కోట్లు మాత్రమేనని, ఈ టెండర్లు రద్దు చేసి మిగిలిన పనుల అంచనాలను పెంచి భారీ దోపిడీ చేస్తున్నారన్నారు. దీనికోసం వైసీపీ హయాంలో అమలు చేసిన జ్యుడిషియల్ ప్రివ్యూను, రివర్స్ టెండర్లను తీసేశారన్నారు. వీటి కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్లు విధానాన్ని మళ్లీ తీసుకొచ్చారన్నారు. ఐకానిక్ టవర్ల పేరుతో 5 భవనాల కోసం 2018లో టెండర్లు పిలిస్తే వచ్చిన రేటు 2,271 కోట్లు అని జగన్ తెలిపారు. ఇప్పుడు మిగిలిపోయిన పనులకు నిర్మాణ వ్యయం 4,668 కోట్లన్నారు. అయితే 2018తో పోలిస్తే 2,418 కోట్లు పెంచేశారన్నారు. ఇది 105% అధికమన్నారు. ఇందులో చదరపు అడుగుకు 8,931 అన్నారు. ఇదే ప్రభుత్వంలో ఇతర పనుల కోసం చదరపు అడుగుకు అన్ని పన్నులు కలిపినా 2,500 ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం అంతా కలిపి 6 బ్లాకుల్లో 6 లక్షల చదరపు అడుగుల్లో ఉందన్నారు. ఇది ఉండగానే కొత్త సచివాలయం, అసెంబ్లీ, హెచ్ఓడి ఆఫీసుల కోసం 53,57,389 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఈ 3 భవనాల్లో 12,000 మంది ఉద్యోగులు మాత్రమేనన్నారు. ఉద్యోగుల సంఖ్య పెరిగినప్పుడు ఇంత విశాల భవనాలు ఎందుకన్నారు. అమరావతి శాశ్వతంగా కొనసాగాలని, నిరంతరం పనులు జరుగుతూ ఉండాలని, అందుకే ఇంత పెద్ద భవనాలు కడుతున్నారన్నారు. హైదరాబాద్ లో కేసీఆర్ తెలంగాణ సచివాలయాన్ని 8.58 లక్షల చదరపు అడుగుల్లో 616 కోట్ల ఖర్చుతో కట్టారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం 53 లక్షల చదరపు అడుగుల్లో కడుతున్నారన్నారు. ఇప్పటికే కట్టిన అసెంబ్లీ, సచివాలయానికైనా 600 కోట్ల ఖర్చును గంగపాలు చేస్తున్నారన్నారు. కొత్త భవనాలు కట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి నిర్మాణాలు చేసి డబ్బులెందుకు వృధా చేస్తున్నారని ప్రశ్నించారు.